వెంకటరెడ్డి గారు, క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన టాస్క్ని మీరు ఎలా అనలైజ్ చేసుకుంటారు? తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎలక్షన్స్ ఏ మూమెంట్లో అయినా రావచ్చు అనే దాని మీద కదా. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు, ఇవాళ క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేట్టుగా కనపడతా ఉంది. సో దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం, కానీ ముందు అసలు రియాక్షన్ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. సార్, నాకు తెలిసి ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుంది, ఎప్పుడన్నా రాని. ఎలక్షన్ ఈజ్ ఓవర్. ఎన్నికలు పెట్టడం అనేది ఒక ప్రక్రియలో భాగంగా పెట్టడం తప్పితే ప్రజలు కానీ మా తులసిరెడ్డి సార్ చెప్పినట్టు ఆల్రెడీ ఎలక్షన్ ఈజ్ ఓవర్, ప్రజలు డిసైడ్ అయినారు. అది ఎప్పుడు జరగని, అది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, డజంట్ మ్యాటర్. సో ఎలక్షన్ ఈజ్ ఓవర్, వాళ్ళు ఇంటికి పోవటం గ్యారంటీ. మా సార్ తులసిరెడ్డి సార్ చెప్పినట్టు అది 11 ఓ 15 దగ్గర అవుతుంది నెంబరు. ఎందుకంటే వారు మీరు అన్నారు కదా కోపంతో చెప్పట్లేదు ఆయన కోపంతో చెప్పడానికి ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి తులసిరెడ్డి సార్కి ఏమైనా గట్టు తాగాదులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా వియంకులా, లేకపోతే కో బ్రదర్సా? కాదు కదా, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే అయితే గీతే కొద్దిగా గొప్ప వెల్విషర్ తప్పితే ఆయన కోపాలు ఏం లేవు. సో ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ని ఆయన ఉన్న అనుభవంతో చెప్పిన మాట వాస్తవం. ఆ నెంబర్ల కంటే పెద్ద తేడా లేదు. ఇక రెండోది వచ్చేసరికి ఎంతసేపు ఉన్నా మీరు ఉరకండి అంటే కానీ నేను ఎప్పుడన్నా ఉరుకుతానని చెప్పాడా? మీరు విన్నారా? గఫూర్ సార్ మీరు విన్నారా ఎప్పుడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి అంటే కానీ నేను వస్తానని ఎప్పుడన్నా అంటాడా? ఒక్కసారి అన్నా ఎమ్మెల్యే మీరు వెళ్ళండి అంటే వెళ్దామని కూడా రాదు. అంటే మీరు వెళ్ళండి, ప్రిపేర్ అవ్వండి, రాయండి. మరి ఈయన ఎట్టా పాస్ అవుతాడు? కాపీలు కొట్టా వాళ్ళ ఎలా పాస్ అవుతాడు? ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే అయినా పోటీ చేయాలి. వాళ్ళందరూ పోటీ చేసినా కూడా పార్టీకి ఎన్నో సీట్లు వచ్చినా కూడా ఈయన కూడా గెలిస్తేనే ఎమ్మెల్యేగా అవుతాడు ముఖ్యమంత్రి. సో ఇది అంటే ఎంతసేపును కూడా అవతల మీద డిపెండ్ అయ్యి తను చేయడం తప్పితే తనగా చేసేది లేదంట. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి తనని ఈ స్థాయి తీసుకొచ్చారు, కానీ అక్కడంత సినిమా లేదనేది నేను ఎప్పటి నుంచి చెబుతున్నాను. అక్కడంత సినిమా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నిక తగ్గడు, ఆయన ఎవరిని లెక్క చేయడు. అసలు ఎవరిని లెక్క చేయడం కాదు, అసలు ఆయన భయపడిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి భయపడ్డాడు. ఆ రోజు సోనియా గాంధీ గారికి భయపడ్డాడు, తర్వాత నరేంద్ర మోడీ గారికి భయపడ్డాడు, ఇప్పుడు మా సార్ చంద్రబాబు నాయుడు గారికి భయపడి అన్ని అరెస్టులు ఇవన్నీ ఏందనుకున్నాం? మరి ఆయన ప్రజల్లోకి వస్తుంటే భయపడే కదా ఇవన్నీ చేసింది. ఆయనకేమో మీరందరూ కలిసి ఎలివేషన్ చెప్తారు, ఈయన జగమోండి ఎవరిని లెక్క చేయడంటారు. అట్టే ఉంది మరి. అంటే మీరు అందరూ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గమనించే గఫూర్ సార్ ఆయన ఎప్పుడు భయపడలేదు. ఆ రోజు సోనియా గాంధీ గారికి భయపడలేదా? భయపడబట్టే కదా ఆ రోజు కాంగ్రెస్ పెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారికి రాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇచ్చింది. ఏదంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మనం మద్దతు ఇవ్వాలంటాడు. మరి అవతల పార్టీ అవతల బీజేపీ వాళ్ళు పెట్టినప్పుడు కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవి కదా పెట్టిన రాష్ట్రపతి అభ్యర్థిని, అక్కడ ఇవ్వడు. అదే తిరిగి 2017కి వచ్చేసరికి బీజేపీకి మద్దతు ఇస్తాడు. ఏంటయ్యా మద్దతు ఇచ్చినాం అంటే రాజ్యాంగబద్ధమైన పదవికి పోటీ పెడుతుంది కాబట్టి మనం ఓటేయాలంటాడు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పెట్టింది కదా, అక్కడ ఓటేయడు. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారికి భయపడి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేశారు. తర్వాత మోడీ గారికి భయపడి 2017లో వీళ్ళకి ఓటేయడం జరిగింది బీజేపీ వాళ్ళకి. నువ్వు ప్రతి దశలో భయపడటమే. ప్రత్యేక హోదా అడగవయ్యా అంటే అమ్మో వాళ్ళకి పూర్తి నెంబర్ ఉంది, మనం అడగలేము, సార్ అని బతిలాడుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదని అక్కడ భయపడ్డావు. ఇక్కడ వచ్చేసరికి చివరికి రంగనాయకమ్మ లాంటి ఒక మహిళ సీనియర్ సిటిజను పోస్టులు పెడితే ఆమెను కూడా ఎంబడిపడి వేధించి కేసులు పెట్టారు నీ చేతుల పవర్ ఉండబట్టి. అది నీకున్న భయము. నువ్వు ఈయన ఏదో పెద్ద ధైర్యవంతుడు అది ఇదని చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య వైసీపీలో ఒక చిన్న స్లోగన్ స్టార్ట్ చేశారు, తెలంగాణలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారని. ఆయన ఎమ్మెల్యేలనే ఆయన కంట్రోల్ చేసుకెళ్ళి దిక్కు లేకపోతా అంటే ఆయన ఎంపీ 3 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఏం చేసుకుంటావు చేసుకోమని మహా అయితే తీసుకుపోయి కొట్టించాడు. అంతకంటే ఏం చేయగలిగాడు? తర్వాత ఎమ్మెల్యేలు పుట్టకొకడు చెట్టుకొకడు అయిపోయాడు. వాళ్ళని కంట్రోల్ చేయలేదు, కానీ పక్కన ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డిని సీఎం చేశాడంటే వాళ్ళ ఎలివేషన్స్ ఏమంటే మొత్తం పోయేట్లకి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా పిచ్చి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు. ఈరోజు ఎవరు ఒక్కళ్ళు కూడా నీతోటి ఉన్నారా? తులసిరెడ్డి సార్ చెప్పినాడు, సొంత చెల్లెలు రక్త సంబంధికులని సొంత చెల్లెలు లేదు, తర్వాత చిన్నాన్న కూతురు చెల్లె లేదు, సొంత తల్లి లేదు,
ఎవరు లేరు నీతోటి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరు కూడా జగనన్న ఆరోగ్యశ్రీ అయిపోయింది. పెట్టుకోమను దాని బూట్ల మీద అప్పడాల మీద బొమ్మ వేసుకొని పేరు పెట్టుకున్నప్పుడు దీనికి పెట్టుకునేది ఏముందండి? గుడ్ల మీద అప్పడాల మీద. ఈరోజు సిపిఐ నారాయణ గారు ఒక వీడియో చేశాడు, మీరు చూస్తుంటే. భలే ఉంది. పొలాల్లో పోయి కూర్చొని ఆయన సో జగనన్న ఏది శిలాఫలకాలు వేశాడు, ఆ పాస్ పుస్తకాల మీద కాంగ్రెస్ ఉన్నప్పుడైతే జాతీయ పతాకం వేసింది. తర్వాత మేము టీడీపీ వచ్చినప్పుడు ఏపీకి సంబంధించిన అది రాజముద్ర వేయడం జరిగింది. ఈయన వచ్చేసరికి ఆయన ఫోటో వేసుకున్నాడు. ఈ పిచ్చి పరాకాష్టం చేరటం అంటారా, లేకపోతే దీన్ని ఏమంటారు? అది పాసు పుస్తకాల మీద నీ బొమ్మ ఎట్టేసుకుంటావు. ఇది భయం అంటే. ఎక్కడ మర్చిపోతారో నేను జనాలని. సో ఈరోజు మీరు ఉరకండి అంటే నేను ఇంట్లో కూర్చుంటారా? వాళ్ళు ఉరితో నువ్వేం చేస్తావు? నువ్వు కదా ఉరకాల్సింది ముందు బయటికి. నువ్వు ఉరకుండా ఇంట్లో కూర్చొని మీరు వెళ్ళండి. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నీకెందుకు నువ్వు వెళ్ళు, నీ వెనక నేను ఉంటానంటాడు. వాడు వెళ్తాడు, వెనకనే ఉంటాడు కానీ ముందుకు పోడు. సామెత కూడా ఉంది, లేతే మనిషిని కాదు. వాడిని కొడుతుంటే నీ వెనక ఉంటానన్న కానీ నీకు వచ్చి కాపాడుతాను కదా అని చెప్పినట్టుగా అలా ఉంది నేను చేసే పరిస్థితిని. సో ఎలక్షన్ ఈజ్ ఓవర్ సార్. ఎప్పుడు